అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉండి కలర్ మారకుండా మంచి రుచిగా ఉండే ఆవకాయ పచ్చడి మన విలేజ్ స్టైల్లో పక్కా కొలతలతో పెట్టుకుందామండి. స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. ఆవకాయ ఏ రోజు పెట్టాలి, ఏ రోజు పెట్టకూడదు అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 50 మామిడికాయలతో ఆవకాయ చూపించబోతున్నానండి. ముందుగా మనకు కావాల్సిన మామిడికాయలు నీళ్ళల్లో ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక కాటన్ క్లాత్తో తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ముక్కలా కట్ చేసుకోవాలండి. మనం ప్రతి ముక్కకు ఆ టెంక ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే మనకు కారం పెట్టుకున్నప్పుడు ముక్క మెత్తబడకుండా ఉంటుందన్నమాట. మామిడికాయ ముక్కల్ని మనం బయట కొట్టించుకోవాలనుకున్నప్పుడు వెంట ఒక కాటన్ క్లాత్ తీసుకెళ్ళాలండి. అక్కడ కూడా మనము నీట్గా తడి లేకుండా తుడిచిన తర్వాతనే ముక్కలు దగ్గరుండి కొట్టించుకోవాలి. మనం పచ్చళ్ళకు వాడే మామిడికాయలు ఎంత పుల్లగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. అలాగే నిల్వ కూడా ఉంటాయండి. చూసి తీసుకోవాలి మామిడికాయల్ని. మామిడికాయ ముక్కలు మరి పెద్దగా ఉండకుండా మరి చిన్నగా ఉండకుండా మీడియం సైజులో ఇలా ఉండేలా చూసుకోవాలి. ముక్కలు కొట్టుకున్న తర్వాత పైన ఒక సన్నటి ఒక లేయర్ లాగా ఉంటుందండి. అది ఖచ్చితంగా తీసేసుకోవాలి, అట్లాగనే ఉంచొద్దు. తర్వాత మామిడికాయ ముక్కల్ని ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. డస్ట్ ఉండకుండా తడి ఉండకుండా అన్నీ అలా తుడుచుకున్న తర్వాత ముక్కల్ని గాలి కారబెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు ఎండకు పెట్టకూడదు. నేను ఆరబెట్టుకొని బేషన్లోకి తీసేసుకున్నాను ముక్కలన్నీ. అండి, ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆయిల్ చల్లారేలోపు మనం మసాలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఆవకాయ ముక్క మెత్తబడకుండా ఉండాలి అని అంటే పల్లె నూనె లేదంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి. పల్లెల నూనె తీసుకున్నానండి. 3 కిలో పల్లెల నూనెను నేను పొయ్యి మీద పెట్టి వేడి చేస్తున్నాను. జిల్లాల్లో ఖచ్చితంగా నూనె వేడి చేసి చల్లారకనే నూనె కారంలోకి వాడతారండి. వేడి చేయకుండా నార్మల్ ఆయిల్ అస్సలు వాడరు. ఇలా ఆయిల్ నురుగొచ్చి ఆ నురుగంతా పోయేంత వరకు ఆయిల్ వేడి అవ్వాలండి. ఓకే అండి, మన ఆయిల్ అయితే వేడైపోయింది. మనం పక్కకు దింపేసుకుందాం. ఇప్పుడు మనము కొన్ని ఎల్లిపాయలు తీసుకొని మనము రోట్లో వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చ దంచుకోవాలండి. కొద్దిగా బరకగా దంచుకోవాలన్నమాట, కచ్చా పచ్చగా నేను చూపిస్తున్నట్టు. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇంతకుముందు వేడి చేసుకున్న ఆయిల్ని ఒక 2 గంటలు మనం కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలలో పోసుకోవాలండి. ఆల్రెడీ ఇప్పుడు చాలా మనం మరిగించుకున్నాం కదండి ఆయిల్ని. ఇప్పుడు ఇలా పోయడం వల్ల మనకు ఆ కచ్చపచ్చ దంచుకున్న గార్లిక్ అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కలర్ రావాలండి మనకు. కాబట్టి మనం వేడివేడి ఆయిల్ పోసేసి పక్కన పెట్టేస్తే అది ఆల్రెడీ ఫ్రై అయిపోతూ ఉంటుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు ఆయిల్ అలాగే ఈ ఎల్లిపాయ పేస్ట్ చల్లగా అయిపోవాలి. అంతలోపు మసాలాన్ని రెడీ చేసి పెట్టేసుకుందాం. 50 మామిడికాయ ముక్కలకి కిలో ఆవాలు, కిలోన్నర కల్లుప్పు, 10 స్పూన్ల మెంతులు, 10 స్పూన్ల జీలకర్ర ఎండకు ఒక 1 అవర్ పాటు ఎండబెట్టుకోవాలి. గంట సేపు ఎండకు పెట్టుకుంటే సరిపోతుందండి. మనం స్టవ్ మీద అస్సలు వేయించకూడదు అన్నమాట. ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని కారం చేదవుతుంది. ఈ మసాలాలో మనము కారం కలిపేటప్పుడు ఎంత కాయకు ఎంత మసాలా వాడాలనేది నేను ఖచ్చితంగా కొలతలు చెప్తానండి. ఎందుకు అంటే మనం ఆవాలు కానీ జీలకర్ర మెంతులు కానీ పౌడర్ చేయకుండా కొలతలు అస్సలు తీసుకోవద్దు. పౌడర్ చేసిన తర్వాతనే మనం కారంలోకి కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, ఉప్పు, మెంతులు, జీలకర్ర అన్నీ మనము మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలండి. జల్లెడ పట్టుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా నిల్వ పచ్చళ్ళకు మనం ఖచ్చితంగా కల్లుప్పు మాత్రమే వాడాలండి. కల్లుప్పు కూడా మనం పౌడర్ చేసేసుకోవాలి. సన్నగా చేసుకోవాలి, వీలైనంత సన్నగా చేసుకోవాలి ఇలా. అలాగే మెంతులు, జీలకర్రని కూడా పౌడర్ చేసేసుకొని మనం జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ అయితే చల్లగా అయిపోయిందండి. నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, కిందంతా మష అయిపోతుంది. కాబట్టి వేరే బౌల్లోకి తీసుకున్నాం. ఓకే అండి, మన కారానికి అయితే అన్నీ సిద్ధం అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆవకాయ కలపడమే లేట్ అన్నమాట. ఇప్పుడు ఆవకాయ కలిపేసుకుందాం. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నూనె, కారం, ఉప్పు, ఆవపొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, పొట్టు తీసిన ఎల్లిపాయలు 1 కేజీ, వేయించుకున్న ఎల్లిపాయ పేస్టు, అలాగే మామిడికాయ ముక్కలు. ఇప్పుడు మన మామిడికాయ ముక్కలన్నీ ఆయిల్లో వేసేసి మనం ఒక బేషన్లోకి తీసేసుకోవాలండి. కారం కలిపి బేషన్లోకి.
ఇలా ముందుగా మన మామిడికాయ ముక్కలు ఆయిల్లో వేసి తీయడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. అలాగే మనం కలిపే మసాలాలన్నీ మంచి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. మామూలుగా అందరికీ గిన్నెల కొలతలతో ఆవకాయ పెట్టడం తెలుసండి. ఏ సైజు గిన్నె తీసుకున్నా సరే అండి, 6 గిన్నెల మన మామిడికాయ ముక్కలకు 1 గిన్నె కారము, 1 గిన్నె ఉప్పు, 2 గిన్నెల ఆయిల్ తీసుకొని మన కొలతలు చూసుకొని పెట్టుకుంటారు. కానీ మా పల్లెటూళ్ళల్లో 25 కాయ, 50 కాయ, 100 కాయ, 200 కాయలు, 300 కాయలు ఇలా కాయ లెక్క చొప్పున పెట్టుకుంటారండి కారాన్ని. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో ఆవకాయ చాలా పెద్ద మొత్తంలో పెడతారండి. రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అలా పంపించుకుంటూ ఉంటారు ప్రేమతో. కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టినప్పుడు గిన్నెల కొలతలతో పెట్టలేం కదండి. అందుకని చెప్పేసి 25 కాయ, 50 కాయ, 100 కాయ, 200 కాయలు ఇలా కాయ లెక్కల చొప్పున పెట్టుకుంటాం అన్నమాట. ఈ పద్ధతిలో మనం ఆవకాయ పెడితే 10 కాయల నుంచి నువ్వు 1000 కాయ పెట్టినా సరే అండి, ఎన్ని 100 కాయ పెట్టినా చాలా సులువుగా పెట్టుకోవచ్చండి. మనం ఆ కొలతలు కూడా కారం కలుపుకుంటప్పుడు చూద్దాం. ఇలా మామిడికాయ ముక్కలన్నీ ఆయిల్లో డిప్ చేసి మనం ఒక బేషన్లోకి తీసేసుకోవాలి అన్నీ. ఇప్పుడు మనము పొడులన్నీ కలిపేసుకోవాలండి. దీన్ని చిట్టాగా అంటారు. అంటే 1 కేజీ డబ్బా అది. 100 మామిడికాయ ముక్కలకి 3 కిలోల కారం పొడి పడుతుంది. బండ గుర్తండి ఇది. అంటే ఇప్పుడు మనం 50 మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి కిలోన్నర కారం పోసుకోవాలి. అంటే 1 డబ్బా సగం అన్నమాట. బండ గుర్తండి. కొలత ఒక్కటి, బండ గుర్తు ఒక్కటి మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, ఇక ఎన్ని 100 కాయలను పెట్టుకోవచ్చు, మనం 10 కాయలను పెట్టుకోవచ్చు అండి. మనము ఈ ఆవకాయ నిల్వ పచ్చళ్ళు పెడుతున్నప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది కారము, ఉప్పు, ఆయిల్ అండి. ఈ 3 కొలతలు తెలిస్తే మనం కారం చాలా సులువుగా పెట్టేసుకోవచ్చు. 1 డబ్బా పోసేసుకున్నాం కదండి, ఇంకొక 1/2 కేజీ కూడా మనం కారం పోసేసుకుందాం. ఇది హోమ్ మేడ్ కారం పొడి అండి. కారం పొడి సంవత్సరం అంతా కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఎలా నిల్వ చేసుకోవాలనేది ఎవరైనా తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు కిన్నర కారం పోసుకున్నామండి. ఇప్పుడు మనము కిలో ఉప్పు మాత్రమే పోసుకోవాలి. ఇది కూడా మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి. కారం ఎంత తీసుకున్నామో ఉప్పు అంతా పోసుకుంటారు, కానీ అస్సలు పోయొద్దు, తక్కువ పోసుకోవాలి. కరెక్ట్ సరిపోతుందండి. కిలోన్నర కారానికి కిలో ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది, అస్సలు తగ్గదు. దీనికి నాది గ్యారెంటీ అండి మీ కారానికి. సో ఉప్పు కూడా పోసేసుకుందామండి. సాధ్యమైనంత వరకు కల్లుప్పును మిక్సీ పట్టుకొని సన్నగా చేసుకొని వాడుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆవపొడి తీసుకుందామండి. కారం ఎంత వేసుకున్నామో ఆవపొడి కూడా ఈక్వల్ పోసుకోవాలండి. కిలోన్నర కారం పోసుకున్నాం కదా, కిలోన్నర ఆవపిండి కూడా పోసుకోవాలి. ఆవాలు మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్న తర్వాతనే కొలతల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆవాలే మనం కొలతల్లోకి తీసుకుంటే మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్న తర్వాత డబుల్ అవుతుందండి. అంటే ఆవపొడి ఎక్కువైపోతుంది, కారం దెబ్బతింటుంది. కిలోన్నర ఆవపొడి వేసాను. ఇప్పుడు 1 కిలో పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లిపాయలు తగ్గినాయి, ఎందుకంటే కొన్ని తీసేసుకొని నేను కచ్చపచ్చ దంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కదా, అందుకని కిలో ఎల్లిపాయలు వేసేసుకోవాలి. సగం కప్పు మాత్రమే మెంతి పొడి వేస్తున్నాను. మెంతి పొడి ఎక్కువ వేయకూడదు, అలాగే స్టవ్ మీద పెట్టి వేయించకూడదు, చేదవుతుంది. జీలకర్ర పొడి కూడా 1/2 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ను కూడా వేసేసుకుందామండి. మన కారానికి ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది. నేను ఓన్లీ ఎల్లిపాయ పేస్టు ఆయిల్లో వేయించుకున్నది మాత్రమే వేస్తానండి. నేను తాలింపు వేయను కారానికి. పాతకాలం పద్ధతి అండి, నేను తాలింపు వేయకుండానే నేను పచ్చడి పెడతాను. ఇంకొకసారి చెప్తానండి. 100 కిలోల మామిడికాయ ముక్కలకి 3 కిలోల కారం పొడి, 2 కిలోల ఉప్పు, 3 కిలోల ఆవపిండి, 1 కప్పు మెంతిపిండి, అలాగే 1 కప్పు జీలకర్ర పిండి, 6 కిలోల నూనె. ఇది 100 కాయలకు బండ గుర్తండి. నేను 50 మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి అందులో అన్ని సగం సగం వేశాను. ఇలా కొలతలు చూసుకోవాలండి. కాయ పెంచుతున్నామా తగ్గిస్తున్నామా చూసుకొని అలా కొలతలు చూసుకొని వేసేసుకుంటే మనం ఇంత కాయను పెట్టుకోవచ్చు అన్నమాట. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ముందుగా మన మామిడికాయ ముక్కలకు ఆ మసాలంతా బాగా పట్టాలి. ఈ ఆవకాయ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామండి. మా పల్లెటూళ్ళలో బాగా నమ్ముతారు వీటిని. ఆవకాయ ఆదివారము, మంగళవారము, అష్టమి, అలాగే అమావాస్య తిథులలో పెట్టకూడదు. ఆవకాయను శుక్రవారం రోజు బయటకెవరికి ఇవ్వకూడదు. అలాగే ఆవకాయ మనకు మిరిగం దగ్గర అండి జూన్ 1 వీక్లో పెడతారు. ఎందుకు అంటే ముందెందుకు పెట్టరు అంటే ఎండలు బాగున్నప్పుడు ఆవకాయ పెట్టడం వల్ల ఆవకాయ పాడైపోతుందని, లేదా మామిడికాయ ముక్క మెత్తగా అవుతుందని నమ్ముతారు. కాబట్టి ఎండలన్నీ తగ్గిపోయి
మనకు వెదర్ అంతా కూల్ అయిన తర్వాత ఆవకాయ పెడతారండి పల్లెటూళ్ళల్లో. కలిపేసుకోవడం అయితే అయిపోయింది కదండి మసాలా మొత్తము. ఇప్పుడు ఒక స్పూన్ పసుపును మిగిలిన ఆయిల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేనైతే పసుపు ఆవకాయలో ఎక్కువ వేయనండి, కొద్దిగా వేస్తాను, వేయాలి కాబట్టి. ఎక్కువ పసుపు వేయడం వల్ల మన ఆవకాయ కలర్ తగ్గుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పసుపు తగ్గించే వేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత పసుపు అంతా ఆయిల్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందు కలిపెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో మొత్తం పోసేసుకుందామండి. ఇంకా మన ఆవకాయ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మనము ఎంత బాగా కలుపుకుంటే మసాలా అంతా బాగా కలిసిపోతుంది కాబట్టి కొద్దిగా ఓపికతోని మంచిగా కలిపేసుకోవాలండి. ఆవకాయ ఇంతకుముందు ఎన్నిసార్లు పెట్టినా కూడా కుదరలేదు అనేవాళ్ళు, అలాగే ఆవకాయ ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఈ కొలతలతో పెట్టినట్లయితే మంచిగా పర్ఫెక్ట్గా ఆవకాయ కుదురుతుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మన కారం కలపడం అయితే అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా అయింది కదా. నేనైతే ఒక పాట్లోకి వేసేసుకుంటున్నాను. ఈ 50 కిలో కారము మాకు సగము, మా అన్నయ్యకి సగం అన్నమాట. నేను ఎవ్రీ ఇయర్ పంపిస్తాను మా అన్నయ్యకి. ఆవకాయ, ఊరగాయ, మామిడికాయ పచ్చడి అని పిలువబడే ఈ కారాన్ని 2 నెలలు ఖచ్చితంగా తినాలండి. ఈ కొత్త ఆవకాయను సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన కారం అంతా నేను వేరే బకెట్లోకి తీసేసుకున్నాను. ఇంత అయిందండి. ఇప్పుడు నేను 5 వరుసల దారాన్ని తీసుకొని పసుపు రాసి నేను తమలపాకుతో కంకణం తయారు చేస్తున్నానండి. కారం పెట్టిన వెంటనే పల్లెటూళ్ళల్లో ఇలా కంకణం కట్టి బొట్లు పెడతారండి. అమ్మ అత్తమ్మ కూడా అదే ఫాలో అయ్యేవాళ్ళు, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను అన్నమాట. అండి కంకణాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం గంధం బొట్లు 5 పెట్టేసి వాటిపైన కుంకుమ బొట్లు కూడా పెట్టేసి మనం కంకణాలు కట్టేసేద్దాం. రెండిటికి కూడా ఆవకాయ జారుని దేవత స్వరూపంగా భావిస్తారు కనుకనే ఈ బొట్లు, ఈ కంకణాలు కడతారు. అలాగే శుక్రవారం రోజు ఎవరికి ఆవకాయ బయటకు ఇవ్వరు. ఇవి పల్లెటూళ్ళల్లో ఈ ఆచారం ఇప్పటికీ నడుస్తుందండి, పాటించాల్సిందే. ఇలా బొట్లు పెట్టి కంకణాలు కట్టిన తర్వాత దండం పెట్టుకోవాలి. మన ఆవకాయ పాటికి కాటన్ క్లాత్తో కవర్ చేసేసి మూత పెట్టేసేద్దామండి. ఇది ఇప్పుడు 3 days వరకు మనం ఓపెన్ చేయకూడదు అన్నమాట. 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం, తెలుస్తుంది మనం కారం ఎట్లా పెట్టినాము అనేది. మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది కదండి, ఇలా రావాలన్నమాట. మనకు 3 రోజులకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే మన కారంలో ఉప్పు తక్కువైనప్పుడు ఆయిల్ పైన నురుగు అనేది వస్తుందండి. మన ఆయిల్ పైన నురుగు రాలేదు కాబట్టి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందన్నమాట. ఈ కొలతలతో వేస్తే ఉప్పు కారం ఇంకా ఏది కలపవలసిన అవసరం లేదండి, కరెక్ట్గా కుదిరిపోతాయి. 3 రోజుల తర్వాత బాగా కలిపేసుకోవాలండి కారాన్ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు కారం ఆయిల్ తగ్గితే ఖచ్చితంగా ఇప్పుడు కలిపేసుకోవాలండి. చూసారా మన జార్లో కూడా ఎంత బాగా కుదిరిందో, ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చిందండి. మూత తీస్తే చాలండి, స్మెల్ ఒక రేంజ్లో వస్తుంది ఆవకాయ ఫ్లేవరు. కూడా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఒక చిన్న పాట్లోకి తీసేసుకుందాం మనం ఇప్పుడు. చూడడానికి కారం ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే నాలుక నాట్యం ఆడుతుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. నేను 10 years నుంచి నా ఆవకాయ నేనే పెట్టుకుంటానండి. ఏ రకం పచ్చళ్ళైనా నేనే చేసుకుంటాను. ఇప్పుడు మనము డైలీ తినడానికి వేరే చిన్న పాట్లోకి తీసేసుకుందామండి. అలా కొద్దిగా వేరే పాట్లోకి తీసుకొని మనం దీన్ని వాడుకోవాలి. ప్రతిసారి ముట్టకూడదు అన్నమాట, ఎవరు టచ్ చేయని ప్లేస్లో పెట్టుకోవాలి. నేనైతే పూజ గదిలో పెడతాను. కొత్త ఆవకాయ ఫస్ట్ ముద్ద అండి ఇది. సంవత్సరానికి ఒకసారి పెట్టే ఆవకాయ కదండి, అందుకే ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. ఈ ప్రయత్నంలోనే కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువైంది. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే ఆవకాయ ఎంత సులువ పెట్టేసుకున్నామో చూశారు కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కొలతలతో. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.